రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరు ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఎవరిచ్చిన సమాచారం, ఎవరు తెలిసిన సమాచారం, మరి రైతు భరోసా నిధులు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా గగ్గోలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మామూలుగా డిసెంబర్లో పడాలి ఏది, ఈ యొక్క సీజన్కు రైతు భరోసా అనేది. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఏదో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎలక్షన్ తర్వాత 17వ తారీఖు రోజు మీరు అట్లా ఠకీ అని చెప్పేసి నల్గొండ జిల్లాలో మన వెనుక ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలో చెప్పినటువంటి మాట. 17 తారీఖు వాయ్, ఇక మళ్ళీ 17 తారీఖు వస్తుండే. హైలైట్ ఏం చెప్పనా, ఇక రేపు వెళ్ళిండి అయితే ఈ సీజన్ ముగుస్తుంది, ఈ ఈ పంటకాలం ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర 9,200 కోట్ల రూపాయలు మా రేవంత్ రెడ్డి గారు పట్టుకొని ఎక్కడ మొత్తం అప్పులు తీసుకొని వచ్చేసి ఏడా 9,200 కోట్లు రైతు భరోసాకు. ఎవరు చెప్పారు ఇది? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డికి సంబంధించిన దాని మీద ఆహా ఓహో అని బాకాలు ఊదే ప్రధానమైనటువంటి పత్రికలు, తర్వాత ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అసలు ఆహా ఓహో అని చెప్పేసి భజన చేసే ఇక సోషల్ మీడియాలో ఉన్నమట్లు కొంతమంది మేధావులు. 9,200 కోట్లు మరి రైతు భరోసా నిధులు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వేసినామని చెప్తా ఉన్నాడు. మరి ఏమైనట్టు ఇది 9,200 కోట్ల రైతు భరోసా నిధులు ఎవరు తిన్నట్టు?